వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హ్రీంకారాసనగర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం అవిద్యానామంతస్తిమిరమిహరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శరజ్యోత్స్నా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికపుస్తకకరాం సకృన్నత్వా కదమిహ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షామధురిమధురీణా ఫణతయః శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలు స్పందితుమపి అతస్త్వామారాధ్యే హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం శ్రీమాత్రే నమః. దేవి నాలిక స్తోత్రాన్ని స్వాధ్యాయ తరగతులకు మీ అందరికీ స్వాగతం. కాళిదాస విరచితమైనటువంటి దేవి నవరత్న మాలికా స్తోత్రాన్ని ఎవరైనా సంగీత సాహిత్యాల్లో అభివృద్ధిని ఆకాంక్షించేవాళ్ళు, జీవితంలో ఉన్నతమైనటువంటి పదవుల్ని అధిష్ఠించాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా వీటిని చదవాలి, చదివి తెలుసుకోవాలి. తెలుసుకోవడం వల్ల అభీష్ట సిద్ధి జరుగుతుంది. దీనికి కాళిదాసు గారి జీవితమే ఉదాహరణ. కాళిదాసు చాలా సాధారణమైనటువంటి వ్యక్తి. సాధారణం కంటే తక్కువ తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి. తను కూర్చున్న కొమ్మనే నరుక్కునేటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి కాళిదాసుని అమ్మవారు అనుగ్రహించిన తర్వాత ఆయన విభవాన్ని వర్ణించడానికి వీల్లేదు. ఆయన విక్రమాదిత్యుల వారి ఆస్థానంలోకి వెళ్తే అప్పటికి రాజుగారు రాలేదు. ఈయన ఆ ఆస్థానంలో ప్రవేశించేసరికి అక్కడ ఉన్నటువంటి కవులందరూ కూడా ఒక్కసారి లేచి నుంచున్నారటండి. ఆయన యొక్క వర్చస్సు, ఆయన యొక్క స్ఫురద్రూపం, ఆ హారాలు, ఆ శరీరానికి నుంచి వచ్చేటువంటి కర్పూర పరిమళం, వీటన్నిటికీ ముగ్ధులై ఈ తేజస్సు ఏమిటిది, ఇది సాక్షాత్తు సరస్వతి మాతే వచ్చినట్లుంది అని అనుకుని అందరూ లేచి నుంచున్నారు. ఈయనెవరో ఎవరికి తెలియదు, అందరూ లేచి నుంచున్నారు. సరే కూర్చున్నారు ఈయన. తర్వాత రాజుగారు వచ్చారు. రాజుగారు వచ్చి చూసి, ఎవరా ఈ కొత్త మనిషి అని, కవివరా మీరెవరు అని ఆయన్ని ప్రశ్నించారు.
రాజుగారి చేతిని ఈయన తీసుకుని ఆయన అరచేతి మీద తన పేరును రాసి చూపించారు. వేలితో రాశారు, కాళిదాసు అని. ఎప్పుడైతే ఆ కాళిదాసు అనే పేరు కనబడిందో ఆయన సాక్షాత్ దండ ప్రణామం చేశారు రాష్ట్రాంగంగా. ఆ సమయంలో ఆయన కవివర. ఇప్పుడు సంధ్యా సమయం అవుతోంది కదా, ఈ సమయాన్ని మీ మాటల్లో వర్ణించి చెప్పండి. ఈ సందర్భాన్ని మీ మాటల్లో వర్ణించి చెప్పండి అని అడిగారట ఆయన. చూడండి, అప్పటికప్పుడు ఆయన ఆ సంధ్యా సమయాన్ని వర్ణించమని చెప్తే ఆయన వర్ణించాడట. వ్యసనిన ఇవ విద్యా క్షియే పంకజశ్రీ గుణిన ఇవ విదేశే దైన్యమాయాంతి భృంగా కున్రుపతిరివ లోకం పీడయత్యంధకారో ధనమివ కృపణస్య వ్యర్థతామేతి చక్షుః. అద్భుతమైనటువంటి 4 ఉపమానాలతో సంధ్యావర్ణనం చేశారు. వ్యసనిన ఇవ విద్యా క్షీయతే పంకజశ్రీ. వ్యసనపరుడైన వాడి యొక్క విద్య రోజు రోజుకి క్షీణిస్తుందండి. అలా యొక్క కాంతి క్షీణిస్తుంది. పద్మాలు దినకరుడు ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాయి. ఎప్పుడైతే పగలు సమయం అయిపోతుందో అవి వాడిపోతూ ఉంటాయి. వాటి యొక్క కాంతి తగ్గుతుంది. ఈ కాంతి తగ్గడం అనే దానికి ఆయన వ్యసనినైవ విద్యా క్షీణతే పంకజశ్రీ. ఈ పద్మాల యొక్క సౌరు రమ్యత క్రమక్రమంగా క్షీణిస్తోందయ్యా. గుణినైవ విదేశే దైన్యమాయాంతి భృంగా. విదేశాలకి సద్గుణుడు తన యొక్క చెన్ను దక్కి ఉంటాడు. ఎందుకని? కొత్త ప్రదేశం, వీడు గుణవంతుడు కాబట్టి వీడికి కాస్త శోభ తగ్గి ఉంటుంది, కొత్త ప్రదేశానికి వెళ్ళున్నాడు కాబట్టి. అలాగా ఈ తుమ్మెదలన్నీ కూడా ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు అవన్నీ కూడా చెట్లని ఆశ్రయించాయి, కమలాలని వదిలిపెట్టి చెట్లని చేరాయి, విదేశాలకు వెళ్ళాయి. గుణినైవ విదేశే దైన్యమాయాంతి భృంగా కున్రుపతిరివ లోకం పీడయత్యంధకారో. ఒక చెడ్డ రాజు వలె లోకం అంతా పీడించబడుతోంది. ఒక చెడ్డ రాజుతో వలె ఈ ప్రపంచమంతా కూడా పీడించబడుతోంది. దేంతో పీడించబడుతోంది? అప్పటిదాకా ఉన్నటువంటి సూర్యుడు వెళ్ళిపోయాడు, క్రమంగా అంధకారం వస్తుంది. ఈ అంధకారం అలుముకుంటోంది. ఒక చెడ్డ రాజు వల్ల ఏ విధంగా ప్రజలు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారో అలాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ధనమివ కృపణస్య వ్యర్థతామేతి చక్షుః. పిసినారి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి,
డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. మరి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఆయన జేబులోంచి డబ్బులు తీయడు. ఆ డబ్బులకి వినిమయం కాదు. ధనమివ కృపణస్య, కృపణుడి దగ్గర ఉన్నటువంటి డబ్బుల్లాగా వ్యర్థతామేతి చక్షుః, కళ్ళున్నాయి. ఆ కళ్ళు కనపడ్డంలా. ఎందుకని? చీకటొచ్చింది. కళ్ళున్నా ఉపయోగం లేకుండా ఉంది. డబ్బు పిసినారి వాడి దగ్గర ఎలా అయితే ఉపయోగం లేకుండా ఉంటుందో, అలా కళ్ళు ఈ చీకట్లో ఉన్నా ఉపయోగం లేకుండా ఉన్నాయి అని చెప్పేటండి. సంధ్యావర్ణనం చేయవయ్యా అంటే, సాయంకాలం అయితే పద్మాలు ముడుచుకుపోతాయి. తుమ్మెదలకి ఆనందం ఉండదు. అట్లాగే చీకటి అలుముకుంటోంది. కళ్ళు ఉన్నా ఉపయోగం లేకుండా ఉన్నాయి అని చెప్పారట. 2 సహజ లక్షణాలు ఏంటది? చీకటి పడడం అనేటువంటిది ఒకటి జరుగుతోంది. పద్మాలు ముడుచుకోవటం అనేది జరుగుతోంది. ఈ రెండింటినీ కలిపి 4 పంక్తుల్లో 4 ఉపమానాలు ఇస్తూ అద్భుతంగా కాళిదాసు కవి గారు చెప్పారు. ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, ఆ మాతంగి మాత, శ్యామలా మాత నవరాత్రుల్లో ఆ తల్లిని తలుచుకోవడం, కొలుచుకోవడం చాలా పుణ్యమైనటువంటి కార్యక్రమం. అలాంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మనందరం పాల్గొనడం మన అదృష్టంగా భావిస్తూ నిన్నటి శ్లోకం ఒకసారి అనుకుని ఈరోజు శ్లోకంలోకి వెళ్దాం. ఓంకార పంజరసుకీం ఉపనిషదుద్యానకేలి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యామంతర్విభావయే గౌరీం. అమ్మా, నువ్వు ఓంకార పంజరంలో ఉన్నటువంటి చిలకవి. ఉపనిషత్తులు అనేటువంటి ఉద్యానవనంలో చక్కగా కూజితాల్ని వినిపించేటువంటి కోయిలమ్మవి. ఆగమాలనేటువంటి అడవిలో స్వేచ్ఛగా సంచరించే వనమయూరివి. తల్లి, నిన్ను నేను అంతరంగాన్ని వీక్షిస్తూ ధ్యానిస్తాను అని చెప్పి ఇవాళ 2వ శ్లోకానికి వద్దాం. దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే. దయమాన దీర్ఘనయనాం. అమ్మవారి కళ్ళు చాలా పొడవుగా ఉన్నటువంటి కళ్ళండి. దయమాన, దయతో నిండి ఉన్నాయిట. దీర్ఘనయనాలు ఎందుకండి? ఆమె 4 భువనాలని పరిరక్షించే తల్లి, కాచి కాపాడే తల్లి. వాటిని సంరక్షించడం కోసం, వాటిని ఎల్లప్పుడూ పర్యవేక్షించడం కోసం పెద్ద కళ్ళు కలిగి ఉన్నాయి. అంతేకాదండి, ఆ తల్లికి ప్రేమ చాలా ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమను ప్రకటించడానికి పెద్ద కళ్ళైతే బాగా ప్రకటించగలుగుతాం. అందువల్ల కూడా ఆ తల్లి కళ్ళు దీర్ఘనయనం,
దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం. ఎంత 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 గొప్ప వాక్యము కదా. దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం. మనందరి యొక్క అభ్యుదయం ఎవరి వల్ల దొరుకుతుందండి? గురువు గారి వల్ల దొరుకుతుంది. గురువు మనల్ని అంధకారంలోంచి వెలుక్కి తీసుకెళ్లేటువంటి ఒక చక్కటి వెలుగుమూర్తి. ఆయన సాక్షాత్తు వెలుగుమూర్తి అయి మనని వెలుగులోకి తీసుకెళ్తాడు. ఆయన దేశికుడు. ఆయన రూపంలో అక్కడ ఉన్నది అమ్మవారే. దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం. దేశికుడి రూపంలో అభ్యుదయాన్ని ఇచ్చేటువంటి తల్లి. చాలా అద్భుతమైన మాట అండి. మనకి మన గురువులు మనని ముందు నడిపిస్తూ ఉంటారు. వాళ్ళే మనకు కనబడకుండా అదృశ్యంగా వాళ్ళు మన వెన్నంటి మనని నడుపుతూ ఉంటారు. వాళ్ళ వల్లనే మనకు అభ్యుదయం జరుగుతుంది. గురు కృప లేకపోతే మనకి అభ్యుదయం ఉండదు. దేవుడు గురువు ఇద్దరూ వచ్చి నిల్చుంటే, ఎవరి కాళ్ళు పట్టుకుంటావయ్యా అని అడిగితే, నేను గురువు గారి కాళ్ళే పట్టుకుంటాను అని కబీర్ దాస్ చెప్తాడు. కలడు గోవిందుడెదుటనే కలడు గురువు, ఎవరి పాదంబులంటుటో ఎరుకబడదు, పట్టుకొందును గురుపాద పద్మయుగళి, గురువు గోవిందు నెరిగించు కథన. గోవిందుణ్ణి మనకి చూపించేవాడు గురువు కాబట్టి నేను గురువు గారి పాదాలే పట్టుకుంటాను అన్నారు. అలాగే ప్రతి ఒక్క గురువు తన యొక్క శిష్యుడి యొక్క అభ్యుదయానికి చాలా 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 కష్టపడతారు. కాతే ఆ శిష్యుడిలో ఆ అభ్యుదయం వైపు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఒకటి రావాలి. ఆ ఆలోచన ఇచ్చేవాడు కూడా గురువే. దాన్ని ఆ వచ్చిన ఆలోచనని వదలకుండా పట్టుకుని ముందుకు వెళ్తే అభ్యుదయం జరుగుతుంది. అభ్యుదయం అంటే ఉన్న స్థితి కంటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడాన్ని అభ్యుదయం అంటారు. అలాంటి అభ్యుదయం జరగాలి అంటే, కావాలి అంటే గురువు గారిని ఆశ్రయించాలి. గురు సంస్పర్శయా విద్య. గురువు యొక్క సంస్పర్శతోనే మనకు విద్య లభిస్తుంది. ఆ గురువు ఎవరైనా కావచ్చు. మన జీవితంలో చాలామంది గురువులు ఉంటారండి. దత్తాత్రేయులు వారు నాకు 24 అని చెప్పారు. ఆయనే మహాగురువు కదా, జగద్గురువు కదా దత్తాత్రేయులు. ఆయన నాకు 24 మంది గురువులు ఉన్నారని చెప్తున్నారు. అట్లా అంటే మనకు ఎంతమంది గురువులు ఉంటారు? అక్షర గురువులు ఉంటారు, విద్యా గురువులు ఉంటారు, లౌకిక గురువులు ఉంటారు, ఆధ్యాత్మిక విద్యా గురువులు ఉంటారు. ఇలా మనకి చాలామంది గురువులు మనకు తెలియకుండా మన యొక్క అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ ప్రసాదిస్తూ ఉంటారు. ఇది నిజమండి. ఆ గురువు యొక్క మార్గం స్పర్శ దొరకనంత వరకు మనం ఒక రకంగా ఉంటాం. గురు స్పర్శ దొరికిన తర్వాత మన జీవితంలో చాలా గొప్ప మార్పు వస్తుంది. ఎంత గొప్ప మార్పు అంటే, గొంగళి పురుగు సీతాకోక చిలుక అవడానికి కావలసినటువంటి మధ్యలో జరిగే మార్పు అంతా కూడా గురు స్పర్శే. అలాంటి మార్పు మనకు కనబడుతుంది. మనం కాళిదాసు గారి విషయం చూసుకున్నాం. కాళిదాసు గారు మామూలు మనిషి కదా. ఇందాక మనం చెప్పుకున్నాం, సాక్షాత్తు ఆ రాజుగారే కవి, పెద్ద కవి విక్రమాదిత్యుడు. ఆయన ఈయనకి సాష్టాంగ నమస్కారం పెట్టినంత గొప్పవాడయ్యాడంటే అది అమ్మవారి యొక్క దయ కదా.
అమ్మవారు దేశిక రూపంలో వచ్చి ఆ బీజాక్షరాలను ఆయన నాలుక మీద రాయడం వల్ల ఆయన అంతటి గొప్పవాడయ్యాడు. ఈ అభ్యుదయానికి కారణం దేశిక రూపంలో వచ్చినటువంటి తల్లి. కాబట్టి తల్లి నువ్వే గురువుగా వస్తావమ్మా, మా యొక్క అభ్యుదయాన్ని ప్రసాదిస్తావమ్మా. దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామకుచ నిహిత వీణాం వరదాం వామకుచ నిహిత వరదా వీణాం వరదాం. వీణ ఆమె యొక్క ఎడమ కుచానికి తగిలి ఉందిట. ఎందుకని? సాధారణంగా వీణ పట్టుకునే దాంట్లో కుడి చేత్తో వీణను వాయిస్తూ ఎడం చేత్తో వీణని పట్టుకుని ఉంటారు. ఇది ఒకటి. అర్ధనారీశ్వర తత్వంలో కుడి భాగం అయ్యవారు, ఎడమ భాగం ఈమె వీణ పట్టుకుంటే ఎడమ భాగంలో ఆ కుచానికి తగిలింది అని చెప్పడంలో ఒక అర్థం ఉంది. ఈ అర్ధనారీశ్వర తత్వం ఏంటండి ఈ ప్రపంచంలో అంటే, ప్రపంచం మొత్తం బ్రహ్మతత్వంతో నిండిందండి. బ్రహ్మతత్వం వ్యక్తం కాకపోతే అది తత్వం, వ్యక్తమైతే అది ప్రకృతి. వ్యక్తమైన భాగం అమ్మవారు, వ్యక్తం కాకుండా అలాగే ఉన్నటువంటి భాగం అయ్యవారు. రెండూ కలిపి బ్రహ్మతత్వం. ఇది అర్ధనారీశ్వరం. ఒక అణువు తీసుకున్నట్లయితే అణువులో పదార్థంతో పాటు శక్తి కూడా ఉంటుంది. ఆ శక్తి అమ్మవారు, పదార్థం అయ్యేవారు. ఎలా అయినా అనుకోవచ్చు. పదార్థం అమ్మవారు, శక్తి అయ్యేవారు. మీ ఇష్టం ఎలా అనుకున్నాం. కాతే ప్రతి దీంట్లో కూడా, ప్రతి పదంలో కూడా, ప్రతి పదార్థంలో కూడా పదార్థము దాని యొక్క లక్షణాలు. ఆ లక్షణాలే అమ్మవారు. అదే వైభవం, అదే సృష్టి యొక్క వైభవం. ఆక్సిజన్ అణువులన్నీ కూడా ఆక్సిజన్ లాగా ఉంటాయి. అందులో పదార్థము అన్నీ ఉంటాయి. కానీ ఆ లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణం దానికి సంబంధించింది. హైడ్రోజన్ అణువులు హైడ్రోజన్ లాగా ఉంటాయి. ఆక్సిజన్ అణువులు ఆక్సిజన్ లాగా ఉంటాయి. నీటి అణువులు నీటి అణువులాగా నీటి ధర్మాలని కలిగి ఉంటాయి. ఇలా ఏ పదార్థపు అణువులు ఆ పదార్థపు లక్షణాలను కలిగి ఉండటమే అమ్మవారు. అమ్మవారుగా ఈ సృష్టి అంతా ప్రకాశిస్తోంది. లోకాలన్నీ ప్రకాశిస్తున్నాయి. అంటే ఈ లోకాలు రాకముందు ఎక్కడున్నాయి? తత్వంలో ఉన్నాయి. ఎప్పుడైతే బయటకు వచ్చినాయో అవి మనకి సృష్టిగా కనపడుతున్నాయి. కాబట్టి ఆమె అర్ధ శరీరాన్ని ఆక్రమించి ఉంది. అంటే వ్యక్తమైన భాగం అంతా కూడా ప్రకృతిగా ఉంది. వ్యక్తం కాని భాగం అంతా కూడా అయ్యవారుగా ఉన్నారు. ఈ రెండూ కలిపితే తత్వం. గుర్తుపెట్టుకోండి. వ్యక్తమైంది, అవ్యక్తంగా. వ్యక్తావ్యక్తాలు రెండూ కలిస్తే అది తత్వం. అది మనకు తెలియదు, అలా ఉండిపోతుంది. మనకి బయట ఎప్పుడైతే వ్యక్తమైందో అది మనకి సృష్టిగా కనబడుతుంది. అది అమ్మవారు. ఇలా చూడగలగాలి. అలా చూసినప్పుడు ఆమె శరీరం అర్ధ శరీరం కాబట్టి, వామభాగం కాబట్టి, ఆమె వీణ పట్టుకుంటే ఆ ఎడమ
కుచానికి ఆ వీణ తగిలిందట. ఎందుకు అలా తగిలిందామె? వరదాం, మనందరి మీద ప్రేమ అండి. మనందరికీ వరాల్ని ఇవ్వడం కోసం ఆ తల్లి అలా వీణ పట్టు కూర్చుంది. ఆమె పలికించే పలుకుల్లో సృష్టి వ్యక్తమైంది. సృష్టి ధర్మాలన్నీ కూడా వ్యక్తమయ్యాయి. ఆ సృష్టి ధర్మాల్లో మనందరం కూడా ఎదుగుతున్నాము. బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. జీరో లెవెల్ నుంచి హీరో స్థాయికి వాడు ఎదగవలే. ప్రతి అణువు ఈ ప్రపంచంలో భగవంతుణ్ణి నేను అని తెలుసుకోవడమే వాటి యొక్క లక్ష్యం. ఈ సృష్టిలోకి దిగి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆత్మతత్వాన్ని అర్థం చేసుకునే వరకు వాళ్ళు పరిణామం చెందుతూనే ఉంటారు. ఎన్ని జన్మలు పడుతుందనేది మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిత్యం కరెక్ట్. ఏంటది? అందరూ ముందుకే వెళ్తూ ఉంటారు. ఒకటో తరగతి అయిపోయిన వాడు రెండో తరగతిలో, రెండో తరగతి అయిపోయిన వాడు మూడో తరగతికి ఎలా ముందుకు ప్రమోట్ అవుతూ ఉంటారో, ఈ ప్రపంచం అనేటువంటి విశ్వవిద్యాలయంలో ఎంతో మంది ఎన్నెన్నో తరగతుల్లో, ఎన్నెన్నో స్థాయిల్లో ఉండి ముందుకు ప్రయాణిస్తూ ఉంటారు. ఎవరిని మనం తక్కువగా చిన్న చూపు చూడవలసిన అవసరం లేదు. అందరం ఒకటే మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వామకుచ నిహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే. ఆ తల్లి సంగీత మాతృక. మనం నిన్న చెప్పుకున్నాం. ఆ ఓంకారం నుంచే నాదము, నాదంలోంచి అక్షరాలు, వాక్యాలు, మొత్తం వ్యవహారం అంతా కూడా లోక వ్యవహారం సృష్టి అంతా వచ్చింది. అదే సంగీతం. అమ్మవారి సంగీతంతో ఈ లోకమంతా నిండిపోయింది. అలాంటి ఆ తల్లికి మనం నమస్కరించుకుంటూ ఈరోజు తరగతిని సుసంపన్నం చేసుకున్నాం. దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాక్షుదయాం వహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే. సంగీత మాతృక అయినటువంటి ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఇలా కాళిదాస కృతమైనటువంటి దేవీ నవరత్నమాలికా స్తోత్రాన్ని మనం చక్కగా చదువుకుంటూ అమ్మవారి ఆశీస్సుల్ని, అనుగ్రహాల్ని మనందరి మీద ఆ తల్లి వర్షించాలని కోరుకుంటూ ఈ రోజుకి స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.